వెంకట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను చిన్న మామిడికాయల పచ్చడి చేసి మీకు చూపిస్తాను. చిన్న మామిడికాయలు తీసుకుని ఈ ఆవకాయ పట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దానికి కావలసిన పదార్థాలు, ముందుగా నేను ఈ కప్పుతో పావు కప్పు ఆవాలు వేసుకుని, అలాగే ఒక స్పూను మెంతులు వేసుకుని, అంటే మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఏమాత్రం టెంకి ఫామ్ అవని లేత పుల్లటి మామిడికాయలు తీసుకుని చిన్న ముక్కలుగా ఈ విధంగా శుభ్రంగా కడుక్కుని తుడుచుకుని తడి అంతా ఆరిపోయే వరకు ఆరబెట్టుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కప్పుతో నేను 5 కప్పుల మామిడికాయ ముక్కల్ని తీసుకుంటున్నాను. ఇదే కప్పుతో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకున్న ఆవాల మెంతు పిండిని పావు కప్పు వేసుకోవాలి. ఇదే కప్పుతో మంచి స్వచ్ఛమైన కొత్త కారము 1 కప్పు కారము, మనం మరాడించుకున్నదే పట్టుకోవాలి. బజార్ నుంచి తెచ్చిన కారము ఈ పచ్చడికి పనికిరాదు, అలా వేసుకుంటే పచ్చడి బాగోదు. ఇప్పుడు అలాగే 1/4 కప్పు సాల్ట్ వేసుకోవాలి. ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీసుకుని వేసుకోవాలి. అలాగే స్వచ్ఛమైన మంచి కలర్ గల పసుపు తీసుకుని 1 స్పూన్ వేసుకోవాలి. తడి లేని పొడి గరిటె తీసుకుని ఈ కారము పసుపు మనం వేసుకున్న మెంతు ఆవాల పిండి పసుపు అంతా ఈ ముక్కలకి కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, 20 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. ఎందుకంటే మనము చిన్న మామిడికాయలు టెంకు కూడా ఫామ్ అవని మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కాబట్టి మొక్క మెత్తబడి నీరొచ్చి బూజొచ్చేస్తుంది. ఆ 200 గ్రాములు నూపప్పు నూనె కానీ రిఫైండ్ ఆయిల్ కానీ పల్లి నూనె అయినా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకుని కొంచెం వేసుకుని ఆయిల్ పచ్చడి ముక్కలకి పట్టించుకోండి. ఇది 20 గంటలకే ఊరిపోతుంది. జాడీలో పెట్టుకుని 20 గంటల తర్వాత ఈ పచ్చడి వేసుకుని మనం తినొచ్చు. ఈ విధంగా కలుపుకుని జాడీలో పెట్టుకోవాలి. అంతే, ఈ విధమైన కొలతలతో మీరు కూడా చేసుకుని ఎలాగొచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నేను ఈ పచ్చడిని జాడీలో పెట్టుకుంటున్నాను. చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి రెడీ. జాడీలో ఈ విధంగా పెట్టుకోండి.